హ్మ్. బాగున్నావా? ఎప్పుడు నాదే అడుగుతావు, నీకు చెప్పావా నువ్వు? ఆ, నీ కొడుకు ఆ, ఎకర పొలము 15 ఏళ్ళు అంటే డిగ్రీ చేపించినావు. పెళ్ళి చేసినావు 5 ఏళ్ళు అవుతుందా? పిల్లలు మన్మరాల. నీ పెద్ద మనిషి ఏం పని చేస్తాడు? మీ ఆయన వ్యవసాయం. ఎంత ఉంది పొలం? 1 ఎకరా? ఒక కొడుకు ఎకర పొలం. మీ ఆయనకు కూడా వస్తుందా పింఛను? ఇంట్లో ఒక్కరికే కదా. వ్యవసాయం చేపిస్తుండ్రు కాబట్టి చాలదా? ఇంకా కావాలంటనా నీ కొడుకు? కోడలికా? ఇద్దరు ఒకటేనే దిక్కదాన. కొడుకు వేరే, కోడలు వేరే ఏమి ఉండదు. నేను అడిగితే బాధపడతానని ఆమెతో అడిగిపించిండేమో. నాదా? నాకు చెప్తా ఇను. మస్తు గమ్మతుంటుంది. నీకన్నా జోర్లు ఉంటుంది నాది. నేను నేను కూడా కొడుకు కన్నా చదివించిన మంచిగా. మళ్ళా జర అక్కడిక్కడ చూస్తుందని తెలిసింది. వేరేటోళ్ళతో అడిగిపించిన, పెళ్ళి చేసుకుంటావా, చూసుకున్నావా, మళ్ళీ అట్లా అయినా చేస్తారంట అంటే చేసుకుంటా అన్నాడు. చేసిన పెళ్ళి. ఈడు ఉండమన్నారు. ఏనాడు ఉండని పట్నంలో ఉంటారంట. ఆమె ఏమో చేస్తుందంట, ఈయన ఏమో చేస్తాడంట అని సరే అని పంపించింది. వాళ్ళే ఫోన్ చేసి మమ్మల్ని పైసలు అడుగుతారు. ఇంకా ఇస్తాం, ఉంటే ఇస్తాం. నాకు తెలియకుండా మా ఆయన కూడా ఇస్తాడు, మా ఆయనకు తెలియకుండా నేను ఇస్తాం. మళ్ళీ ఎప్పుడోసారి చెప్పుకుంటాం, ఇచ్చిన ఇట్లా, నేను ఇచ్చిన ఇట్లా అని. అంత చదివించి అన్ని చేసి ఎందుకు ఇవ్వాలంటే ఇవ్వాలి. మనం భూమికి తెచ్చినామా వాళ్ళని. చదువుకో మంచిగా అంటే చదువు అవ్వలే, నేను బిజినెస్ చేసుకుంటా, దంద చేస్తా అని అన్నాడు. అది కూడా తెలివితేటలు రాలే. ఈడ ఉంటే ఇజ్జత్ పోతుంది అనుకున్నాడు. పెళ్ళానికి మన ఊరు నచ్చలే, పట్నం బాగుందంట, పోయిండు. తెలియాలి కదా ఈడ ఎట్లుంటాయి కూరగాయలు, చేను బియ్యం. ఏమన్నా అయితే ఏమైందని ఎవరు అడుగుతారు, అవన్నీ తెలియాలి కదా. అందుకని పోని వాళ్ళు కూడా ఎవరిని కానీ కంటే ఇంకా కనలే వాళ్ళు. మనమేమో దేవుడు ఇచ్చినప్పుడు అంటాం కదా, అనుకుంటాం కదా. వాళ్ళేమో ప్లాన్ చేసుకుంటారు. ఓ ప్లాట్ కొనుక్కున్నాక పలానా టైంలో ఇళ్ళ తప్పితే పలానా చలికాలంలో కాన్పవుతుంది. అప్పుడైతే వెచ్చగా కాపుకోవచ్చు, వానగిట్లో ఉండదు, పిల్లలు కూడా మంచిగా ఉంటారు అని అన్నిటికీ లెక్కలు వేసుకొని కంటారు. మనం అట్లా కాదుగా, మీలాగ కాదు అంటారు ఏమన్నా అంటే. మమ్మల్ని చూస్తారా అంటున్నావు? చూడరు. ఎందుకు చూస్తారే? ఎందుకు చూస్తారు? ఇన్ని పెట్టినామని అంటే నువ్వు కన్నావు పెట్టినావు అంటారు. చూడరు. మరి ఎట్లా అంటే మా ఆలోచనలు మాకున్నాయి. మా ఆయన ఏడాదికి 12,000 ఇన్సూరెన్స్ చేయించుకున్నాడు. మాకేం కాదు, దేవుని దయ వల్ల ఇప్పటివరకు అయితే బీపీ షుగర్లు ఏం లేవు. చేయించుకున్నాడు. 3 ఏళ్ళు కట్టాలి. ఒక సంవత్సరం అయిపోయింది. ఇంకా 2 ఏళ్ళు కడితే ఏదో ఇట్లే కాలో చెయ్యో నొప్పి రోగం ఏదైనా వస్తే మంచి పెద్ద దవాఖానలో వాళ్ళే చూపిస్తారు. మన పైసలు కట్టేది ఏం లేదు. మేము మా ఆయనకు సుస్థ అయితే నేను పోతా, నాకు సుస్థ అయితే మా ఆయన వింటుంటాడు. ఇక అట్లా ఇద్దరం కట్టుకున్నాం. ఇంకా 3 ఏళ్ళు అయినాక ఏమన్నా అయితే ఏమైనా కాకుంటే ఇక ఇంకెవరికైనా చూపించుకుంటారా ఈ పేరు మీద అంటే వాళ్ళకే ఇస్తాం, వాళ్ళు చూపించుకొని. అట్లా రోగం నొప్పి ఏమన్నా వస్తే అయ్యా నాకు చూపించవా కూడా, ఎందుకన్నా ఇంతోన్ని చేసినా నీకు ఇంత ఇస్తే ఎక్కిరిస్తే పెళ్ళి చేస్తే ఇంత చేసినా అని ఎందుకు అనుకోవాలి? విచ్చగాలమా మనం? మనకిష్టమైతే వాళ్ళు పుట్టిండ్రు, నన్ను చూడడు అడుగడు అని ఎందుకు బాధపడుతున్నాను?
అవు అవును. సుస్థ అయితే అవును. మాకు మేమే పాలసీ కట్టుకున్నాము. మాకేమన్నా సుస్తు కాదు కానీ అయినా కానీ మాకేం భయం లేదు. మంచిగా టైంకి వండుకుంటాం, తింటాం. ఇంకా షాప్ కాడ అటు ఇట్లా పొద్దుగా కొట్టుకుంటా. ఇవి కూడా బెదిరికోకు. గవర్నమెంట్ హాస్పిటల్ చూపించుకో. వాళ్ళు ఇట్లా వీళ్ళు ఇట్లా నువ్వు కంగాలాడ్సకు. నువ్వు కూడా ఖుషిగానే ఉంటావు కానీ అలాగే ఉన్న కాడికి ఇచ్చింది ఒకటి. పిల్లను తోలుకొచ్చి చూపియరా? నీవే పోయి చూసిరా పింఛన్ పడ్డప్పుడు. ఫ్రీ బస్సే కదా. అందరు దేవస్థానాలకు అక్కడక్కడ పోయి చూసి వస్తుండ్రు. నువ్వు కూడా పోయి మోటుకుండమంటాను. గద్వాల చిరుది నా తాను ఇస్తా కట్టుకొని పో. ఇంకా నీవే తీసుకోవాలి, నాకేమొద్దు. కట్టుకొని నా కొడుకే ఇప్పించిండు అని చెప్పు. పోయి పిల్లని చూడాలనిపిస్తే చూసినా కానీ పడకు రావాలి, వాళ్ళు నన్ను చూడాలి, నేను చూసిన, నేను చదివించిన అని అనకు. ఆశ పెట్టుకోకు. చాలా బాధపడతావు చూడు. వీడికే బీపీ వచ్చింది నీకు. అనవసరంగా ఆశలు పెట్టుకోకు. నేను చెప్పిందా 12,000దా? 6 నెలలకు 6,000 కూడా కట్టుకోవచ్చు. అదే మొత్తానికి సంవత్సరానికి 12,000 కట్టాలి. ఏ నొప్పి ఏ రోగం వచ్చినా 3 ఏళ్ళు కట్టినాక పెద్దగా ఒకళ్ళ మంచిగా చల్లగా వేసి రోజు బెడ్షీట్లు అన్నీ మారుస్తారు. పెద్ద డాక్టర్ వచ్చి చూస్తాడు. గంటకు బీపీ షుగర్లు అన్నీ టెస్ట్ చేస్తారు, అన్నీ చేస్తారు అసొంటి హాస్పిటల్లో. మనం అట్లా చావకూడదే. చట్టమని వెళ్ళిపోవాలి. పండుకున్న తాన్నే ఇట్లా కన్ను మూసుకొని పండుకుందా లేదా అని రుచి పలకలేదని అప్పుడు అనుకోవాలి. అబ్బా ఏం చచ్చిపోయిందిరా బిడ్డ అన్నట్లుండాలి. దవకాళ్ళ వాడి అవన్నీ ఏదో ధైర్యం కోసం కట్టుకోవాలి అంతేగాని ఆశ పెట్టుకో. చెప్తా, నేను కనుక్కొని చెప్తా. కట్టుకో, మంచిగానే ఉంటుంది. వీళ్ళని ఎందుకు అడగాలి? ఏదైనా సుస్తు నొప్పి రోగం వస్తే నాకు చూపియాలి. వాళ్ళు వచ్చి మన పక్కన ఉండేదే కష్టం. దవాఖాన వాసన వచ్చి అంటారు, దవాఖాన ఫోబియా, నాకు దవాఖాన పడదా అంటారు, దవాఖానలో తినబుద్ధి కదా అంటారు, అషాం అంటారు. మనం పెట్టుకోవచ్చు ఎవరినన్నా. మన చిన్నమ్మ బిడ్డలో పెద్దమ్మ బిడ్డలో అందరూ ఒకలాగానే ఉంటారా? ఎవరన్నా ఒకరిని పెట్టుకోవాలి పక్కన. చేసుకో, అట్లా చేసుకో. నేనైతే రోగం వచ్చినా నొప్పి వచ్చినా అడుగని వాళ్ళని. వస్తే మాదే పెట్టి తింటారు. ఇప్పుడు దసరా పండుగ వస్తుందిగా, పిండి పట్టించిన అట్లే సకినాలు పెడితే కొన్ని అవుతాయని ఒత్తి పోసుకుంటారు. ఇట్లా కవర్ ఒత్తుతారుగా, ఇంత సూర అయితే ఇన్ని తీసుకొని పోతారు. చాయ్ పలసగా చేసి అందులో వేసుకొని తింటారంట. చేస్తా బయట మన లక్ష్మమ్మని పిలుస్తా. బోయ లక్ష్మమ్మ లేదు, పిలుస్తా. కట్టెలు తీసుకొని వస్తుంది, పొయ్యి పెట్టుకుంటుంది. నేను చెయ్యి కాలుతాయి, గాజులు కాలుతాయని నేను ఒత్తుతా, ఆమె దేవుతుంది. 5 షేర్లు అంటే 7 కిలోలు పట్టించిన. మస్తు అవుతాయి మాకు కొన్ని. నేను నడమ చేస్తుంటా. మా సార్ అడుగుతాడుగా చేస్తే ఎప్పుడన్నా. ఈ పండుగ మురుకులు, కర్జకాయలు, కారమప్పలు 3 చేస్తా. ఇంకా మటన్ చికెనేగా. ఈసారి గాంధీ జయంతి నాడు వచ్చింది కాబట్టి ఇంకా 3 తారీఖు నాడన్నా చేసుకోవాలి, 1 తారీఖు నాడన్నా చేసుకోవాలి కోసుకో తినేది. ఇంకా ఇల్లు శుభ్రం చేసుకొని అన్నీ ఇక బండ్లు, కార్లు అన్నీ గవే కోడివాన్లు, గొడ్డన్లు, నాగలి అన్నిటి కుదించుకొని తోరణాలు కట్టుకొని కొబ్బరికాయ కొట్టేది దసరా పండుగ నాడు. కానీ ఇక తినేది గాంధీ జయంతి నాడు వచ్చిందిగా, అందుకని ఓ రోజు ముందన్నా చేసుకోవాలి, 3 తారీఖు నాడన్నా చేసుకోవాలి. గట్లా ఇవాళ రాత్రికి మురుకులు సురు పెడదాం అనుకుంటున్నా. బెల్లమప్పలు అడుగుతారు. బియ్యం నానబెట్టి ఆ వైనాలన్నీ ఆమెకు రావు. వస్తాయి కానీ రావంటే అయిపోయాయి. రాదన్న పని రాజపని. అందుకని బియ్యం నానబెట్టి పట్టిస్తే పాకం పోస్తే ఇక ఇషాన్ ఇష్టం వాళ్ళకు పెడదాం. రెక్కలు ఉన్న రోజులు పెడదాం. పెట్టామని మళ్ళీ అడగొద్దు బిచ్చగాళ్ళలాగా. మనం పుట్టిస్తే వాళ్ళు భూమి మీదకి వచ్చింది పడేయాలి. బతకండి తెలివి తెచ్చుకోండి.
మాకు చేతనైతే చేసి పెడుతున్నాం తినండి అనేటట్లు ఉండాలి. సరేనా? ఇంకోసారి బాధపడకు. నల్లకనే ఉండాలి, గట్టిగా ధైర్యంగా ఉండాలి. ఏం కాదు మనకు, దేవుడు లేడు, చాలు.